హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఈరోజు అయితే మొబైల్లో చిన్న ట్రిక్ గురించి మీతో చెప్తానండి. మెసేజ్లు కానీ వాట్సాప్లో చాటింగ్ కానీ ఏదైనా సరే వాయిస్ రూపంలో వినాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న సెట్టింగ్ అయితే మీరు చేసేయండి. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ముందు సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మొబైల్లో అడిషనల్ అని ఉంటుంది. మా వివో మొబైల్లో ఉండదండి. అలాగా యాక్సెసిబిలిటీకి వెళ్ళాలి. యాక్సెసిబిలిటీ ఎక్కడుందో చెక్ చేసుకొని యాక్సెసిబిలిటీ అయితే ఓపెన్ చేయండి. తర్వాత లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మామూలుగా మనిషి బొమ్మలాగా ఉంటుంది యాక్సెసిబిలిటీ అనేసి, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ టు స్పీక్ అని ఉంటుంది. అక్కడ అదైతే టచ్ చేసేయండి. ఒకసారి టచ్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ టు స్పీక్ అని ఉన్న దగ్గర బటన్ అయితే ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఇట్లా ఎలో అని అడుగుద్ది. ఎలో అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా, ఎలో డైనీ అని ఉంది. ఎలో అనేది క్లిక్ చేసేయండి. తర్వాత గాట్ ఇట్ చేసేయండి. తర్వాత ఆ బటన్ కిందే సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్ ఓపెన్ తర్వాత ఈ రెండు ఆప్షన్స్ వస్తాయి అనమాట. రెండు కూడా టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది అనమాట. ఒకసారి అయితే చూసేయండి. ఒకసారి ఇక్కడ కనిపిస్తుంది కదా, స్పీచ్ అని ఉంటుంది కదా, అది మనకు వాయిస్ చేంజ్ చేసుకోవటానికి, స్పీడ్ చేంజ్ చేసుకోవటానికి ఉంటుంది. అదైతే మీకు నచ్చిన విధంగా పెట్టేసుకోండి. తర్వాత మెసేజ్లోకి వెళ్ళిపోయాను. ఇదైతే నాకు వర్కౌట్ అయిందండి. నేను ఈ గ్రీన్ కలర్ బాక్స్ కదులుతూ కనిపిస్తుందో చూసేయండి ఒకసారి. అది చదువుతుందన్నమాట, నేను వాయిస్ పెట్టలేదు. ఈ మెసేజ్ మొత్తం కూడా చదువుతుందన్నమాట. చదువు రాని వాళ్ళకి కానీ, లేకపోతే ఇంగ్లీష్ తెలియని వాళ్ళకి, లేకపోతే ఇంకా చదవటానికి లేకోకుండా మామూలుగా ఆన్ చేసి ఉంటే చాలు, చదివేస్తుంది అదే. చాలా బాగుంది. నాకు ఈ ట్రిక్ అయితే చాలా నచ్చింది. వాట్సాప్ చాట్లోకి వెళ్దాం. వాట్సాప్ చాట్లోకి కూడా వెళ్ళిన తర్వాత చక్కగా క్లియర్గా చదువుతుందన్నమాట. మనకి గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, అట్లా చదువుతుందన్నమాట. మనకి వాయిస్ మెసేజ్ లాగా అనమాట. ఇదంతా కూడా వాయిస్ రూపంలో వినపడుతుంది మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.